అంటే ఒక సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు నాకు ఏ రోజు కూడా మళ్ళీ ఈ హీరోతో ఇమీడియట్గా చేయాలి, మళ్ళీ కథ రెడీ చేయాలని ఏ రోజు అనిపించలే. ఫస్ట్ టైం నా కెరీర్లో మళ్ళీ బాలకృష్ణ గారితో మళ్ళీ దీనికంటే బెస్ట్ కథ చేయాలని ఆలోచనలు మొదలని. అలాంటి బాలయ్యబాబు గారు ఆరా అది. ఎంత ఫ్రీడమ్ ఇస్తారంటే ఇవాళ రోజున డాకు మహారాజ్ గురించి అందరూ పొగుడుతున్నా, విజువల్స్ బాగున్నాయి, యాక్షన్ బాగుంది, అన్నీ బాగున్నాయి అంటున్నా. దానికి కారణం ఆయన ఇచ్చిన ఫ్రీడమ్. ఎంత అట్మాస్ఫియర్ ఇస్తారంటే డైరెక్టర్గా, అది నాకు ఆనందం కన్నా విపరీతమైన బాధ్యతని, బరువుని పెంచేసింది. ఈయన ఇంత నమ్మేస్తున్నారు వాళ్ళని. అంటే లిటరల్గా చెప్తున్నాను, ఓ డైరెక్టర్ వెళ్తున్నప్పుడు ఆయన సిగరెట్ కూడా తాగరు. అంటే ఆయనకున్న స్టార్డమ్కి, ఆయనకున్న ఆరాకి, ఆయనకున్న ఫిల్మోగ్రఫీకి. నాకు 6వ సినిమా నేను దాక్కుని వెళ్ళాల్సి వచ్చేది. ఆయన నన్ను చూసి సిగరెట్ పడేస్తారు, వెంటనే లెగిసి మాట్లాడతారు, డైరెక్టర్ గారు వస్తున్నారు సైలెంట్గా ఉండండి అంటారు. ఇలాంటి ఒక 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 సూపర్ స్టార్డమ్ ఉన్న హీరో ఎందుకు గాడ్ ఆఫ్ మాసెస్ అయ్యారు, ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక విధంగా ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నారే, ఇంత గాడ్ ఆఫ్ మాసెస్ హీరో నా చేతిలో ఉన్నారు కదా, మనం బెస్ట్ ఇవ్వాలి అని ఇప్పటిదాకా నేను గర్వంగా చెప్తున్నాను. ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాను, చేస్తాను కూడా. ఈ సినిమా జాన్ 12న ఒక టీం అందరం కలిసి, ఇది నా ఒక్కడి కృషి కాదు, హానెస్ట్గా చెప్తున్నాను, ఒక సైన్యంతో. ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది, ఎవడో అంటాడు ఆయన వెనకాల ఒక ముఠా ఉంది అనేదో, అంటే ముఠా కాదు సైన్యం అంటారు.